చేద్దామంటే నామోషి, పెద్దది చేద్దామంటే పైసలు లేవు. ఒక ఇంజనీరింగ్ చదివినోడు, ఎంసీఏ చేసినోడు, లేకపోతే ఎంబీబీఎస్ చదివినోడు చాయ్ డబ్బా పెడతాడా? రామ్రాజ్ కాటన్ ఆయన సైకిల్ మీద బట్టలు అమ్మిండు, పుల్లారెడ్డి సైకిల్ మీద స్వీట్స్ అమ్మిండు. ప్రతి బిజినెస్ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అండ్ బికమ్స్ ఎ హీరో. రీల్స్ అంటే అరే రే 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 ఏం పిచ్చి పోయి రీల్స్. శ్రీలంక జింబాబ్వే మ్యాచ్ ఇవ్వడం చూస్తాడా? 20 ఏళ్ళు అయింది క్రికెట్ ఆడనోడు ఏం చెప్తాడు తెలుసా? సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ కొట్టిండు చూడరా, కొంచెం యాంగిల్ ఇట కొట్టాల్సి ఉండే. సాటర్డే వేస్ట్, సండే వేస్ట్, సాటర్డే వేస్ట్, సండే వేస్ట్. అరే 2 రోజులు ఎందుకు వేస్ట్ చేస్తావు బై? ఏం చేయాలి అర్థమైతలేదు, ఎట్లా ముందుకెళ్ళాలి అర్థమైతలేదు, ఎందులకు దిగాలి తెలుస్తలేదు, ఏది స్టార్ట్ చేయాలి క్లారిటీ వస్తలేదు. చిన్నది చేద్దామంటే నామోషి, పెద్దది చేద్దామంటే పైసలు లేవు. చూడిరి ఘోరం. మనకేం తెలుసా? ఏదైనా చాయ్ డబ్బా పెట్టాలి, గట్లెట చాయ్ డబ్బా పెడతాం చెప్పుండి. ఏం వంశం మనది గట్ల చాయ్ డబ్బాలో కూర్చుంటామా? మీరు ఆలోచించుండి. ఒక ఇంజనీరింగ్ చదివినోడు, ఎంసీఏ చేసినోడు, లేకపోతే ఎంబీబీఎస్ చదివినోడు చాయ్ డబ్బా పెడతాడా? పెట్టాడు. 5 స్టార్ హోటల్ కావాలి, ఎవడు ఇస్తాడు నీకు? 5 స్టార్ హోటల్ ఇస్తే కూర్చుంటాడు వీడు, ఎవడు ఇస్తాడు నీకు? రామ్రాజ్ కాటన్ ఆయన సైకిల్ మీద బట్టలు అమ్మిండు, పుల్లారెడ్డి సైకిల్ మీద స్వీట్స్ అమ్మిండు. ప్రతి బిజినెస్ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అండ్ బికమ్స్ ఎ హీరో. స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అండ్ బికమ్స్ ఎ హీరో. మన ప్రాబ్లం ఏంది? వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో, బట్ వీ రియలీ వాంట్ టు బికమ్ ఎ హీరో. ఎట్లా వర్కౌట్ అవుతుంది అట్లా? ఎట్లా వర్కౌట్ అవుతుంది అట్లా? ఏమన్నా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలనే క్లారిటీ ఎవరికి ఉండదు. అందుకు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేయాలో మీకు ఒక చిన్న సూత్రం చెప్తా. అందరు రెడీగా ఉంటే ఎస్సా నోనా? రెడీ ఉన్నారా లేదా? గట్టిగా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ పాయింట్ క్లారిటీ ఏం తెచ్చుకోవాలి? మన లైఫ్లో జాబ్ ఉంటుంది, సెకండ్ ఫ్యామిలీ ఉంటుంది. మిగిలిన టైం ఏం చేస్తాము? టైం పాస్ చేస్తుంటాం ఆర్ టైం వేస్ట్ చేస్తుంటాం. కరెక్టా తప్ప? టైం పాస్, టైం వేస్ట్ యాక్టివిటీస్ చెప్పుండి ఏమేంటి? మొట్టమొదటిది రీల్స్. రీల్స్ అంటే అరే రే 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 ఏం పిచ్చి పోయి రీల్స్. బా, ఒక రంభ ఊర్వశి కన్న ఖతర్నాక్ ఈ రీల్స్. ఘోరం ఈ రీల్స్. అడిక్షన్ 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 అసలు కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అది నా దృష్టిలో అంత ఖతర్నాక్ అయిపోయింది రీల్స్. కంటిన్యూస్ సినిమాస్, నెలకో సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకు? ఇండస్ట్రీ నడవాలి నాకు. ఎందుకు? లక్షల మంది బతుకుతున్నారు ఇండస్ట్రీ మీద. టోటల్ సినిమాలు చూడొద్దు, రాంగ్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్. అని ఎంటర్టైన్మెంట్ లైఫ్ కాదు. నెలకో సినిమా ఓకే, రోజుకొక సినిమా ఓటీటీలో ఈజ్ నాట్ ఓకే. క్రికెట్ అప్పుడప్పుడు మెయిన్ మ్యాచెస్, ఇండియా ఆడుతున్న మ్యాచెస్ ఓకే. శ్రీలంక జింబాబ్వే మ్యాచ్ ఇవ్వడం చూస్తాడా? అసలు నువ్వు మనిషివేనా? శ్రీలంక జింబాబ్వే మ్యాచ్ చూసినావు నీవు ఏం పడగొడతావు బయట? ఇంకా దారుణం తెలుసా? టెస్ట్ మ్యాచ్ 5 రోజులు చూస్తాడు. నువ్వు క్రికెటర్ అయితా అంటే టెస్ట్ మ్యాచ్ చూడు, బ్యాటే పట్టుకోరాదు నీకు. మళ్ళీ ఇంకేం చెప్తాడు? బ్యాట్ పట్టరా అనోడు 20 ఏళ్ళు అయింది క్రికెట్ ఆడనోడు ఏం చెప్తాడు తెలుసా? సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ కొట్టిండు చూడరా, కొంచెం యాంగిల్ ఇట కొట్టాల్సి ఉండే. సచిన్ ఎందుకు, నువ్వే పోయి కొట్టవచ్చు కదా. బ్యాట్ పట్టుకునే ముఖం కాదు మనది. అసలు ఫీల్డ్లో ఆడి మనకు అలవాటే లేదు ఫీల్డ్లో పోయి ఆట. హెల్త్ ఖతర్నాక్గా ఉండాలంటే ఆటలు ఆడాలి. మనం ఆటలు చూస్తున్నాం. అది కూడా మళ్ళీ చెప్తున్నా, కొన్ని మ్యాచ్లు ఇప్పుడు ఏమైంది తెలుసా? జాబ్కి టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఫ్యామిలీకి టైం ఇన్వెస్ట్ చేయాలి. ఈ 2 ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన ప్లేసు వేస్ట్ పాస్ టైం ఉంటుందా? ప్రపంచంలో రిచ్ ఎవడైండు అంటే పాయింట్ పట్టుకోండి ఇక్కడ. రిచ్ ఎవడు అయిందంటే ఫ్యామిలీకి టైం మ్యాండేట్ ఇస్తాడు, జాబ్కి టైం మ్యాండేట్ ఇస్తాడు. మిగిలిన 7-8 గంటలు ప్రపంచంలో ఈ పర్సన్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడు అన్నోడు రిచ్ అవుతాడు. యాక్చువల్గా అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అవుతుంది. సడన్గా రిచ్ అవుతామా కాము. టైం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. టైం పాసు వేస్ట్ తగ్గించాలి. ఫస్ట్ ఎట్లా తగ్గించాలి సార్? వేస్ట్ పాసు వేస్ట్ తగ్గించాలి. మరి ఇన్వెస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇగో ఇంతకుముందు చెప్పారు చూడండి, జేసీఐ లాంటి దాంట్లో జాయిన్ కావాలి. పోయి ఉత్తగానే క్లబ్లో తిరుగుతుంటావు నువ్వు అంతే.
స్కిల్స్ నేర్చుకున్నావు, మంచోళ్ళతో తిరుగుతున్నావు, సమ్ సెషన్స్ అటెండ్ అవుతున్నావు, ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, సడన్గా వచ్చి పెద్ద ఆయనను కలిసినావు. ఇవాళ చూడండి, ఇవాళ లైన్స్లో మనం సార్ను కలిస్తే ఎవరైతే హెడ్ ఉన్నాడో ఆయన 6 రూపీస్ నుంచి ఎన్ని కోట్లు సంపాదించినా అని చెప్తున్నాడు ఆయన. ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీని ఇక్కడ కలుస్తాం. నేను చెప్పిన ఇప్పుడు విశ్వనాథం సార్ను కలుస్తాం, ఇక్కడ గంపా సార్ కలుస్తాడు, సుధీర్ సాండ్రా వస్తాడు, నెక్స్ట్ వేణు కళ్యాణ్ వస్తాడు. ఈ పర్సనాలిటీలు ఎట్లా క్రియేట్ అయినాయి అనే స్టోరీ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతారు. ఇది టైం ఇన్వెస్ట్మెంట్. ఇది నాకు కనుక టైం ఇన్వెస్ట్మెంట్ నా చిన్నప్పుడు కరెక్ట్గా రైట్గా కనుక ఎవరన్నా నేర్పి ఉంటే ఏం టైం వేస్ట్ అయిందో తెలుసా నా జీవితంలో. 10 సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేసిన, వేస్ట్ కాలే, ఇన్వెస్ట్ చేసిన. కానీ సాటర్డే సండే హాలిడేస్ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ఏం తెలుసా, సంవత్సరానికి 52 సాటర్డేలు, 52 సండేలు, 100 రోజులు సంవత్సరానికి. 10 సంవత్సరాలలో 1000 రోజులు వేస్ట్ చేసిన. 1000 రోజులల్లో 500 రోజులు ఫ్యామిలీకి ఇస్తే 500 రోజులు వేరే ఏం చేసినా ఖతర్నాక్ అయ్యేటోని. ఈ విషయం బయటకు వచ్చినాక తెలిసింది నాకు. సాటర్డే వేస్ట్, సండే వేస్ట్, సాటర్డే వేస్ట్, సండే వేస్ట్. అరే 2 రోజులు ఎందుకు వేస్ట్ చేస్తావు బై? ఎవరికి తెలియదు. మళ్ళీ జాబులు పోతాయి అనగానే గడ 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 స్టార్ట్ అవుతుంది. ఉంటాయో పోతాయో, ఉంటాయో పోతాయో, ఉంటాయో పోతాయో. ఏం చేస్తాము అంటే ఏం చేయాలో తెలుస్తలేదన్నా. ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? మొత్తం సైడ్కి ఏమైనా చేయాలి కదా, చేయరు. ఇంకొక తప్పు చెప్తున్నా నేను, మంచి మంచి కార్పొరేట్ జాబులు చేసేటోళ్ళకు కూడా దగ్గర కూడా ఒక పెద్ద తప్పు ఉంది. మినిమం టు మినిమం చేసే జాబ్ కాకుండా వేరే టెక్నాలజీ కూడా నేర్చుకోరు. నేను చూసిన జనాలను. ఎందుకు? నేను ఎగ్జాంపుల్, నేను కూడా నేర్చుకోలే. 10 సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేస్తే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో జాబ్ రిలేటెడ్ వర్క్ చేసిన తప్ప అడిషనల్గా ఒక్క టెక్నాలజీ ఒక్కడు కూడా నేర్చుకోడు. ఎంత ఘోరం తెలుసా? ఎక్సెల్ షీట్ల ప్రాజెక్ట్ మేనేజర్కు వర్క్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ల మ్యాక్రోల్ రాసుడు కూడా రాదేవానికి. అంత ఘోరం. కనీసం మ్యాక్రో రాసుడు టెక్నాలజీ నేర్చుకోవాలి కదా. నో, ఏ ఎక్స్ట్రా నేర్చుకోము, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడతాము. అందుకని సెకండ్ పాయింట్ క్లారిటీగా అందరూ ఏం చేయాలి? టైం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. టైం ఇన్వెస్ట్ మొదలు పెట్టగానే పైసలు రావు. ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుతుంది. ఇవాళ వచ్చి 3 రోజులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినావు, నువ్వు అనొచ్చు ఏం పైసలు వస్తాయా సార్? ఇమ్మీడియట్గా రావు. టైం పాస్ వేస్ట్ బంద్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాక రిజల్ట్ వస్తుంది. డైరెక్ట్గా పైసలు రావు ఎవరికి. అందరికీ కక్కుర్తి ఏంది? 1 డే పెట్టంగానే రేపు పైసలు రావాలి, 2 డేస్ వర్క్ చేయగానే ఎల్లుండి పైసలు రావాలి. అట్లనే పైసలు వస్తే ప్రతి ఒక్కడు రిచ్ అయిపోతాడు, ఆయన ప్రతి ఒక్కడు లైఫ్లో సెటిల్ అయిపోతాడు. ఆ సెటిల్మెంట్ కావాలంటేనే చాలా కష్టపడాలి. యాజ్ ఆఫ్ టుడే కారుకు 4 టైర్లు, ఒక స్టెప్నీ మ్యాండేటు. మన లైఫ్లో ఒకటే జాబు, స్టెప్నీయే లేదు.